ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ఈరోజు కలెక్టర్ గారిని నేను మన సంతనోదరపాడు క్యాండిడేట్ విజయ్ గారు, అదేవిధంగా దర్శి క్యాండిడేట్ హస్బెండ్ మన డాక్టర్ గారు, మళ్ళా మోహన్ గారు, అదేవిధంగా వేణు అందరం కూడా, ఇంకా ముఖ్యంగా మన పార్టీ వాళ్ళందరం కూడా కలెక్టర్ గారిని ఒకసారి కలుద్దామని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం. మెయిన్ 2-3 ఇష్యూస్ మీద కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి, పోస్టల్ బ్యాలెట్స్ జాగ్రత్తగా దాన్ని కౌంటింగ్ అప్పుడు జాగ్రత్తగా సెక్యూరిటీని కూడా పెంచాలి, సెక్యూరిటీ ద్వారా చేయాలని చెప్పేసి అది కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ ఈసారి ఎక్కువ జరిగింది కాబట్టి కావాలని చెప్పి దాని మీద ఏదో ఒక విధంగా స్టాంపు లేదనో లేకపోతే మార్క్ లేదనో ఏదో విధంగా అబ్జెక్షన్స్ పెట్టి దాన్ని ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనతోటి ఉంటారు కాబట్టి దాన్ని అక్కడ సెక్యూరిటీ కూడా పెంచేసి దాన్ని రౌండ్స్ అయిపోయే లోపల పోస్టల్ బ్యాలెట్స్ కూడా కంప్లీట్ అయ్యేటట్టుగా దాని టేబుల్స్ కానీ దానికి సఫిషియెంట్ మెంబర్స్ కానీ పెట్టి చేసే విధంగా చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన తప్పకుండా దాన్ని అయ్యేటట్టే చేస్తాం, దాన్ని కూడా సెక్యూరిటీని కూడా పెడతామని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇంకొకటి, ఎక్కడ కూడా ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో మనకి ఇండిపెండెంట్గా ఉండే క్యాండిడేట్ని కూడా అందరినీ కూడా ఎలవ్ చేయాలని చెప్పేసి కూడా అది కూడా అడిగాం. దాన్ని కూడా కలెక్టర్ గారు దాన్ని ఎంతమంది ఇండిపెండెంట్స్ ఉంటారో దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. దాని ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి చైర్స్ లేకపోయినా కూడా నిలబడి ఉండేటట్టుగా దాన్ని మీరు చూసుకోవాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. మళ్ళా మూడోది వచ్చేసి, మనకి ఏజెంట్స్గా వచ్చేవాళ్ళు మన నియోజకవర్గమే కాదు ఎక్కడ ఉన్నా కూడా ఎవరినైనా కూడా మనం పెట్టుకోవటానికి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా దానికి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మన కాన్స్టిట్యున్సీ కాదు, మన బంధువులు అవ్వచ్చు లేకపోతే ఇంకో దగ్గర అవ్వచ్చు, ఎవరినైనా కూడా మనం ఏజెంట్గా పెట్టుకోవడానికి దానికి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి దాన్ని లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి కావాలని చెప్పేసి దాని మీద ఒక ఇష్యూ చేస్తారని చెప్పి దాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చాం. దాన్ని కూడా ఎవరినైనా మీరు పెట్టుకోవచ్చు, అట్లాంటిది ఏదైనా ఇష్యూ చేస్తే చెప్తే వాళ్ళని బయటికి పంపించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పారు. ఇవన్నీ ఏదైతే పీస్ఫుల్గా జరగాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావాలని చెప్పేసి ముందుగానే రేపు గొడవ చేద్దామంటే ముందు రోజు వచ్చి మేము గొడవలు జరుగుతాయని చెప్పేసి వాళ్ళు మా మీద గొడవ చేస్తామని చెప్పి కావాలని చెప్పి నెక్స్ట్ రోజు గొడవ చేసే పద్ధతులు వాళ్ళవి. కాబట్టి మేమేందంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పీస్ఫుల్గా మనం చేసేది కష్టపడ్డాం, మనకు తగ్గట్టుగా పీస్ఫుల్గా జరగాలి. ఏ పని జరిగినా పోలింగ్ అయినా కూడా మొన్న అదేవిధంగా రేపు కౌంటింగ్ అయినా పీస్ఫుల్గా జరగాలనే ఉద్దేశం ఉంటుంది తప్పితే ఎక్కడా కూడా గలబాలకు పోయి కావాలని చెప్పి ఇష్యూ చేసుకునే పరిస్థితి ఇదివరకు కూడా ఎప్పుడు ఉండేది కాదు. ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో రేపు కౌంటింగ్ జరగాలని చెప్పేసి మన ఆర్ఓ గారిని కలెక్టర్ గారిని కూడా కలిసి దాన్ని అందరం కూడా చెప్పడం కూడా జరిగింది. జిల్లాలో కూడా ఎక్కడ కూడా ప్రాంతంలో కూడా ఇది ఇబ్బంది లేకుండా చేసే విధంలో చేయాలని చెప్పేసి దానికోసం ఈరోజు కలెక్టర్ గారిని కలిసాం. అన్నీ కూడా ఆయన కూడా అన్నీ నోట్ చేసుకున్నాడు, తప్పకుండా దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకుంటానని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.